కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య సమస్తతే వృత్తిష్ట వృత్తిష్ట నరజ గౌగం మాంగితం. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద 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 హరి గోవింద శ్రీనివాసయ నమో నమ. శ్రీ అహంకాంతాయ కళ్యాణ నిధియ రుద్రం శ్రీ వెంకట నివాసయ శ్రీనివాసయ మంగళం. అయ్యో రామ ఈ అదవులందరూ పొద్దున్నే తగలడ్డారా. నా మనవాడు ఇంకా పడుకోకుండా శుభ్రంగా లేకుండానే వచ్చేసారు వీళ్ళందరూ. ఈ ఇల్లంతా చిందరవందరూ చేసేస్తారు. అసలు పడుకున్నాడని చెప్పినా కూడా వెళ్ళరు. ఇలాగా ఒరే వాళ్ళ అమ్మమ్మ నన్ను ముందర వెళ్ళిందనుకో నన్ను తిడతదిరా. ఈ రాము గారిని మనం లేపలేం కానీ ఫస్ట్ మీరే లేపంటరా. నాకేం తెలీదు. మా నాన్న అసలు దుబాయ్. నేను అడగను. మీరు కాదులేరా, నేను అడుగుతానా. వీళ్ళు ఎవరికి కొంపలు లేవనుకుంటా. పొద్దున్నుంచి మా కొంపలోనే పడి ఎడుపుతారు. పిల్లవాడు ఇంకా లేకుండానే లేపేద్దామని వచ్చేసారు వీళ్ళందరూ. తెల్లారి గట్ల 5:30 అయిపోతుందమ్మా. మా రాము ఇంకా లేగలేదు. నేను లేపడానికి వచ్చావా అమ్మమ్మ? నీ కూడా నేను అమ్మమ్మనేంట్రా? కాదేంట్రీ అమ్మమ్మ. రే రాము లేగరా. అరే రాము లేగరా బాబు. రాము లేగు 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 రాము లేగు. ఏంట్రా ఇంత పొద్దున్నే వచ్చేసారు? సరే ఇంకా పొద్దున్నే అంటే వేసవకాలం సెలవులు మళ్ళీ రావు కానీ లేగు. ఎరా బాబు లేకంటే ఫాస్ట్గా లైఫ్ స్టైల్ రా ఉండండి. అందరికీ హాయ్ రా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నాను. అసలే మా నాన్న దుబాయ్. బాగున్నాంట్రా బాబు. గమ్ముంట్రా, దొడ్లోకి వెళ్ళి వచ్చేద్దాం ఫాస్ట్గా. అవునరా, అలా కాలువ గట్టుకెళ్ళి వచ్చేద్దాం రా. రే ఇక్కడ ఎలా మనకు తెలియని పొంతలేంటి? శుభ్రంగా వెళ్ళి కానిచ్చి వచ్చేద్దాం రా. చెంబట్టుకుని రా. నువ్వు రారా బాబు, చెమ్మ నా దగ్గర ఉంది కానీ కొన్ని నీళ్ళు మీ అమ్మమ్మని ఇమ్మను. దారా. అరే రాము, మొన్నటి మీద ఇప్పుడు భలే కలర్ వచ్చారు నువ్వే. రాముగాడు ఎప్పుడు అలాగే అంటారా. రే రాము నిజంగానే బాగున్నా. చాలే అమ్మ, పొద్దున్నే పిల్లవాడికి తెచ్చి పెట్టేస్తున్నారు మీ అందరూ. అరే రాము. అమ్మమ్మ నన్ను రాము అని పిలవద్దమ్మమ్మ. పాతకాలం పేరు అది. రామ్ అని పిలువు. రామేంట్రోయ్ రాము, భలే గొప్పగా పెట్టుకున్నావు. అసలే మా నాన్న దుబాయ్. బాగుందిరా. కథలో మార్చావు, కథలో మారుతున్నావు. దేన్నైనా పట్టుకుంటావు ఏంటి? రే ఎందుకురా, నేర్పిస్తారు పొద్దున్నే. నాండే కాలువ గట్టుకెళ్ళి వచ్చేద్దాం. సరే నేనంటే సరిపోతుందా? వాళ్ళ అమ్మమ్మని కొన్ని బాటిల్ పట్టుకుని రాము గారిని పంపాను. రాము అక్కడ చెమ్ము ఉంది, లేకపోతే బాటిల్ కూడా అక్కడ ఉంది, అది పట్టుకుని వెళ్ళి వచ్చాయమ్మా. కాలువ గట్టుకెళ్ళి వచ్చేయండి. అమ్మో రే సిగ్గుగా ఉంటుందిరా. అసలే మా నాన్న దుబాయ్. అట్లేరా, సిగ్గుపడతాయి ఎక్కడ అవుద్ది. వెళ్ళాలి కదా దొడ్లోకి. సరే వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు కానీ నడరా, అలా కాలువ దగ్గరికి వెళ్దాం. నీళ్ళు కడుక్కోవడానికి పనికి వస్తాయి అక్కడ. సరే అమ్మమ్మ ఇలా ఇవ్వండి. ఒరే ఏటి కట్టినా సెలయేరు దగ్గర నీళ్ళు ఎక్కువే ఉంటాయి. ఉత్తి బాటిల్ తెచ్చుకున్నా కడుక్కోవడానికి బాగానే ఉంటుందిరా బాబా. వదిలేరా, మన అసలే దుబాయ్ మా నాన్నదే. ఏమో వదిలే, నేను ఏదో ఒకటి చూసుకుని కడుక్కుంటానులే. పదరా రాము. రాము జాగ్రత్త. మళ్ళీ వాళ్ళు అందరితో ఇది ఈ అలవలో అసలు సరిగ్గా మాట్లాడగరా బాబు. వీళ్ళందరూ అలాగే ఉంటారు. వచ్చాక శుభ్రంగా వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయి ఏదో పని ఉందని చెప్పి ఇంటికి పంపే. నీ శుభ్రంగా కోడి కూర చెల్లిగారి పెడతాను పొద్దున్నే టిఫిన్ కింద. సరే అమ్మమ్మ. మీ అమ్మమ్మ నన్నే కదా తిడుతుంది కదా, ఎదవాలని. ఎందుకురా అలా తిట్టుతావు? అరే నన్ను కూడా తిట్టుతున్నావు కదరా. అసలే మా నాన్న దుబాయ్. రేపు నుంచి మీ ఇంటికి రానురా ఇలా మాట్లాడితే. సరేరా, మీరు ఎవరో రానున్నా వాళ్ళ అమ్మమ్మకి ఇంకా సుఖం కానీ ఆడు మళ్ళీ దొరకడు. కానీ ఈ వేసవకాలం సెలవులు అంతా అలాగే ఆడుకుందాం రండి. అన్నాడరా. మా అమ్మమ్మ ఏమంది కానీ మంచిదే. ఊరికి నేను అందరం తిడుతున్నాను. ఒరే రాము, నీ బాటిల్ చేస్తారా బాబా. మళ్ళీ చేసామనుకో మీ అమ్మమ్మ మళ్ళీ వచ్చేసి నన్ను అడిగేద్ది. నేను పట్టుకెళ్ళిపోయాను, నేను దొబ్బేసానేమో అంటుంది మా అమ్మ నాకు. మళ్ళీ మా అమ్మ నన్ను కొట్టేస్తారు ఇంటికి వెళ్ళాక. అదేం లేదురా, ఇక్కడికి ఎవరన్నా ఈ అమ్మాయిలు ఎవరో ఒకళ్ళు పెద్దోళ్ళు ఎవరన్నా వస్తారేమో అని భయం వేస్తున్నారా బాత్రూంలోకి వెళ్తాగా. భయమే, పొద్దున్నే మనసు ఉంది. ఇదంతా మన రాజ్యం కదా ఇదంతా. మనల్ని వాళ్ళు ఎవరు ఉంటారా? మన అసలే మా నాన్న అసలు దుబాయ్. అరే రాము, సరే ఇంకా నీకు సిగ్గుపడుతున్నావు కాబట్టి అవి అడ్జస్ట్ అయ్యి మూల కూర్చోంటారు ఎవరికాళ్ళు. అరే బాబు సర్లేరా, కానీ ఉంటారా.
సరే బాబు, రాత్రి నీ ఇష్టం వచ్చినట్టు తినేసి ఉంటావు. నేను అప్పటికీ చెప్తున్నాను అసలే మా నాన్న దువ్వని. ఆపరా బాబు, నువ్వు వేసినప్పుడు నేను ఏమన్నా ఎవరికైనా చెప్పానంటరా? వాసన వచ్చిందని కూడా చెప్పలేదు. నువ్వు ఇలా మాట్లాడుతుంది తప్పురా. సరే సరేలే, అసలే మా నాన్న దువ్వై. సరే, నాకు వచ్చేస్తుంది కానీ నేను మూలకి వెళ్ళిపోతున్నాను. అరే మీరు కూడా మూల కూర్చోంటారా? సర్లేరా, మరి నువ్వు కడిగేసుకున్నాక బాటిల్ తెచ్చుకుని నా దగ్గరికి వచ్చి కూర్చో. సరే సరే. ఒరే, నాకైతే వచ్చేస్తుందిరా. నేను కూర్చుని పోయాను, మీరు కూడా కూర్చుని పోతున్నారా? వచ్చేస్తుందా మీకు? రాకుండా అంత తింటరా, అసలే మా నాన్న దువ్వై. అరే ఏంట్రా ఈ మాటలు, ఏంట్రా మీరేంట్రా? వాళ్ళు ఎంతేరా రాము. ఇక్కడ ఆపడరా బాబు, అసలే మా నాన్న దువ్వై. 4 మాత్రం క్రికెట్ ఆడదాం రా, అందరూ వచ్చేయాలి. ఈ లోపల ఇంటికి వెళ్ళిపోయి మీ అమ్మతో కబుర్లు చెప్పుకొని కూర్చుందాం అనుకున్నాంట్రా. మళ్ళీ మేము ఇంటికి రాకుండా కూర్చోడానికి. అలా కాదురా, 4 క్రికెట్ ఆడదాం అని చెప్తున్నాను అంతే. మాత్రం బ్యాటింగ్ ఇవ్వాలి రే. నాకు ఏది అడిగితే అది ఇవ్వాలి రే, అసలే మా నాన్న దుబాయ్. సర్లేరా బాబు, ఇచ్చేస్తాం. సరే సరే, నాది అయిపోయిందిరా. నాది కూడా అయిపోయిందిరా బాబు, అసలే మా నాన్న దుబాయ్. అవదురా, ఇడిది బాగా అవ్వదు. వద్దురా అన్నా రాత్రి ఆడ ఇష్టం వచ్చినట్టు ఆ పక్కన వెళ్ళి ఆ పావలా ఇచ్చి కొబ్బరి నూనె ఉండలో, నువ్వులు ఉండలో, సున్ను ఉండలో, రవ్వలు ఉండలో తాగేసి ఒక చోట తాగేసాడరా బాబు ఇడ. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఆ కూర ఏదో పెట్టేసుకుని తినేసాడా. భలే మాట్లాడతారా మీరు అందరునా. తినలేదేంటి? నాకు చెప్తున్నావు, నువ్వు కూడా తిన్నావు కదా. ఒరే బాబా, ఆపండ్రా గోలా. వెళ్ళి కడుక్కుందాం రండి, గోదావరిలోకి వెళ్ళి. సరే రా, రండి చెప్తున్నాను రా బాబు, అసలే మా నాన్న దుబాయ్. లేదా నాకు అయిపోయింది, లేరండి.